పొద్దునైతే వచ్చా డ్యూటీకి అయితే కువైట్ వాళ్ళు అయితే షాపింగ్ అయితే వెళ్ళారు. తిన్నావా లేదా కూడా అడగలేదు వాళ్ళు. నేను ఇంకేం చేస్తా అక్కడ ఖాళీగా ఉండని చెప్పి మన ఇండియా హోటల్ కి వెళ్ళి ఒక బిర్యానీ తీసుకుని వచ్చాను. ఎలా ఉంటది ఏంటనేది చూపించేస్తా చూసే. ఇది సాంబార్ ఏమి ఇచ్చాడు. తమిళ హోటల్లోకి వెళ్తే బిర్యానీలో కూడా సాంబార్ తింటున్నారు. ఈ సాంబార్ చట్నీ ఏందో నాకేం అర్థం కావట్లేదు. ఇదేదో సూప్ అయితే ఇచ్చాడు. ఇదేంటో ఎల్లో కలర్ లో ఉంది. ఇది కూడా పక్కన పెట్టేద్దాం. ఇంకా లోపల అయితే ఏదో ఉంది చిన్న డబ్బాలో ఏమో చూద్దాం అనుకుంటే ఆనియన్స్ తర్వాత కొంచెం పెరుగు క్యారెట్ ముక్క అయితే ఉందన్నమాట. దాంట్లో బిర్యానీ ఎలా ఉంటది ఏమో కానీ ఇదైతే సభామీయ కంపెనీ అయితే పడింది. మన డబ్బులు దగ్గర 200 రూపాయలు అనమాట. చూడండి రైస్ అయితే ఎలాగుందో. ఇది కథ ఒక లెగ్ పీసు రైస్. చూడక ముందర తెలియదులే అసలు అందము ఉన్నదని, నిన్ను చూసిన కంటికి ఎప్పటికీ నిద్రన్నదు రాదు అని. ఓయమ్మా చాలా చిన్న సెకండ్ లేవరా వీలా నా బట్ట. దయ్యాలను చూస్తే అట్లే ఉంటది. మరి నిద్ర ఎందుకు వస్తుంది? రోజు హింసించి చంపుతున్నాయి దయ్యాలు. దయ్యాలకు అన్నం ఎక్కడి నుంచి వచ్చిందిరా? చంపడం తప్ప ఏం తెలుసురా వాటికి? ఏంటిరా సాంగ్స్ వస్తున్నాయి ఫుల్ గా బిర్యానీ తింటే సాంగ్స్ రాకేమో.